సోది చెప్పేటటువంటి స్త్రీగా వేషాన్ని మార్చుకుని బ్రహ్మగారిని ఒక చంటి పిల్లాన్ని చేసుకుని ఆ ఒడిలో ఒక పెద్ద గుడ్డకి ఆ పిల్లాన్ని వేసి కట్టుకున్నారు. పరమశివుణ్ణి రుద్రుణ్ణి చేతికర్రగా చేసుకున్నారు. ఈ బ్రహ్మాండములన్నింటినీ సృష్టించడానికి కావలసినటువంటి సత్వరజస్తమో గుణ భూయిష్టమైనటువంటి బ్రహ్మాండములను విదురు బుట్టగా మార్చుకున్నారు. ఆ బుట్టని తల మీద పెట్టుకున్నారు. అందులో బియ్యం వేసుకున్నారు. ఆ చేత్తో కర్ర పట్టుకుని బయలుదేరారు. తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపైని అలరారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచడి చక్కటి పైట చక్కగా నింపు పూసల సరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై పలికెడితే నియపాట పుట్ట కదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట బ్రహ్మవడిలోన బాలుడై రవము పెట్ట మంచి ఎరుకత వచ్చే సిరిమించున్నట్లు. ఆఖరికి ఎరుకల సాని వేషం వేశారు. ముక్కుకొక పెద్ద పుడక, ఆ పుడక జారి పెదవుల మీదకొస్తోంది. నెత్తి మీద బుట్ట, బాగా నిరిసిపోయినటువంటి జుత్తు, ఓ వృద్ధప్రాయంలో ఉన్నటువంటి స్త్రీలా ఉన్నారు. పెద్ద బొట్టోటి పెట్టుకున్నారు. బ్రహ్మగారిని కండువాకేసి కట్టుకున్నారు. ఆ పిల్లవాడిని తీసుకుని లోపలికి వెళ్లారు. సోది చెప్తానమ్మ సోది అని ప్రకటించారు. ఆ నారాయణపురంలో ఉన్న వాళ్ళందరూ చూశారు. అబ్బో ఎరుకల సాని చూస్తేనే అంత అందంగా ఉంది, బాగా చెప్తుంది సోది, చెప్పగలిగిన జరగబోయేటటువంటి నిజాన్ని ఆవిష్కరిస్తుంది అని పరుగున వెళ్లి ధరణీదేవికి చెప్పారు. అమ్మా పద్మావతీదేవి ఏమిటో అస్వస్థతతో కూడినటువంటి చిత్తురాలయ్యుంది కదా, అందుకని ఒక్కసారి ఆ ఎరుకల సానిని పిలిపిద్దామమ్మా అన్నారు. ఆవిడ్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టిన తర్వాత ఈ ఒళ్ళో ఉన్న పిల్లవాడు ఓహో గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఎంత మర్మం చేశారో చూడండి. ఆ ఇంట ఏదైనా తింటే కదా ఇద్దరికీ అనుబంధం కుదిరేది, ఆయన రుణపడేది. అందుకని అన్నారు, అమ్మా ఈ పిల్లవాడు గుక్క పట్టి ఏడుస్తున్నాడు, నేను సోదేం చెప్తాను, కాస్త పరవాన్నం పట్టరండి బిడ్డడు తింటాడన్నారు. అంటే పాపం ధరణీదేవి బంగారు పాత్రలో పరవాన్నం తెచ్చింది. తీసుకొస్తే ఆ పరవాన్నాన్ని బ్రహ్మగారి నోట్లో పెట్టారు. పెడితే ఆ పిల్లవాడు ఆ పరమాన్నం తినకుండా ఏడుస్తున్నాడు. వాడిని ఒక్క దెబ్బ కొట్టి వీడికేం తెలుసు, తుంటరివాడు, అడవిలో దొరికేటటువంటి కందమూలాలు తినడానికి అలవాటు పడినవాడు. వీడికి రాచప్రసాదంలో ఉండి పెట్టిన పరమాన్నం పెడితే వీడికి రుచిగా ఉంటుందా? వీడికి ఉండదమ్మా, వీడు తినడు. నేను పరమాన్నం తిని పాలుగా మారిస్తే ఆ పాలు తాగడానికి అలవాటు పడ్డాడు. అయ్యవారి నాభికమలంలోంచి పుట్టినవాడు కదా, అందుకని నేను తింటే నాభికమలంలోంచి వాడు తింటాడు. అందుకని నేను తింటానన్నారు. పాయసం తిన్నారు. తిని మంచి తాంబూలం ఒకటిమ్మన్నారు. ఆ తాంబూలం వేసుకుని మంచి ఎర్రటి నోటితో వచ్చి కూర్చున్నారు. చాట తీసుకురండి అన్నారు. అందులో ముత్యాలు తీసుకొచ్చి పొయ్యమన్నారు. ఆ ముత్యాలన్నీ తీసుకొచ్చి పోసింది ఆవిడ. ఆ ముత్యములన్నీ 3 రాసులు చేసి మధ్య రాసి యందు మనసు నిలిపి ఆ చేతిలో కర్రోటి తీసుకున్నారు. ఆ ముత్యాలన్నింటినీ 3 పోగులు చేశారు. ఆ మధ్య పోగు మీద కర్ర పెట్టారు. వినవే అమ్మా ధరణీమాత, నిజం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా విను. నేను చెప్పేదంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పనన్నారు. స్వామి శ్రీయపతిగా చేకొన్నవోడా, శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, వేదాలు బొమ్మన్నకి చిన్నవాడా, సొగసైన పెనుగంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైనవాడా, చేకొన్న పిల్లోన్ని చేకొన్నవాడా అని అక్కడి నుంచి పెద్ద సోది మొదలెట్టారు. ఆ సోది చెప్పడంలో కూడా దశావతారాల్ని తీసుకొచ్చి ఆవిష్కరించారు. అందుకని సూకార రూపుతో సొగసైనవాడా, చేకొన్న పిల్లాన్ని చేకొన్నవాడా, ప్రహ్లాదావతారం అది చెప్పారు. అది చెప్పిన తరువాత స్వామి మరుగుజ్జు రూపామహి కొన్నవాడా, దొరకొడకరాయన్న కాపాడినోడా అని నల్లోడ పిల్లోడ నడిపించు దేవా, సొగసుగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా, పెద్దగా వచ్చేటి సక్కున్న దేవా, బదరినారాయుడా బంధమోక్షకుడా, కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి, బెదవాడ కనకదుర్గమ్మ, ఉజ్జయిని మహంకాళి, పలుకీయరే నాకు పలుకీయరే, వాక్కీయరే మంచి వాక్కీయరే. అమ్మా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను, నా మాట నమ్మవే తల్లి, ఇదిగిదిగో చెప్తున్నా, జాగ్రత్తగా అయినుకోయే అమ్మా. గడ్డం చూపితే ఆడపిల్ల అనుకో, ఎడంచెవి చూపితే బుర్రోడు అనుకో. అమ్మా నీ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మనసు పిల్లాడి మీద పారేసుకుందే తల్లి, ఆ పిల్లాడెవరనుకుంటున్నావా అమ్మ? ఆ పైన ఉండేటటువంటి కొండల్లో తిరిగేటటువంటి వాడే అమ్మ, వాడు 3 లోకాల్ని కాపాడేటటువంటి వాడే తల్లి. వాడు బొల్లిగద్దనికి 3 లోకాల్ని తిరుగుతూ అందరినీ కాపాడే నలనయ్యే అమ్మ. వాడు ఆ కంచి క్షేత్రంలో ఉన్న వరదరాజే అమ్మ. వాడిని నమ్మవే తల్లి, నీ బిడ్డ పుట్టింది వాడిని చేరడానికే అమ్మ.
నేను చెప్పిన మాట అబద్ధం అనుకుని ఈ పిల్లని తీసుకెళ్లి పిల్లవాడికి ఇవ్వకపోయావా ఉపద్రవం వస్తుంది అమ్మ, నన్ను నమ్మవే తల్లి, నా మాట అబద్ధం కాదే అమ్మా అనేసరికి ఆవకుల మాట తెల్లబోయి అయ్యో నువ్వు చెప్పిందంతా నిజమేనే అమ్మా, నీ మాట కాదననే అంది. అమ్మా నేను చెప్పిన మాట నిజమేనే తల్లి, నేను చెప్పిన మాట నిజమనడానికి సాక్ష్యం అదుగోనే పిల్లాడి తల్లి వీధిలో ఉంది, చూసుకోవే అమ్మా అంది. అని తాంబూలం ఇవ్వండి, సారి ఇవ్వండి అంది. చీర సారే అన్ని పట్టుకుంది, సంకలో పెట్టుకుంది, బుట్టలో పెట్టుకుని, పిల్లాడిని పెట్టుకుని, కర్ర అట్టుకుని బయటికి వెళ్ళిపోయాడు. ఇంత సోది చెప్పాడు మహానుభావుడు. ఎన్ని అవతారాలు మార్చాడు మన్ని రక్షించడానికి. అమ్మవారిని అప్పున చేర్చుకుంటే తప్ప, శక్తి సమన్వితుడైతే తప్ప మన్ని రక్షించడానికి కుదరదని అని ఇంత సోది చెప్పి ఆవిడ్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఈలోగా వకుళమాత వచ్చింది. అబ్బో సోది ఆవిడ ఎరుకల సాని చెప్పిన మాట ఖచ్చితమేను. వెంటనే వచ్చింది వకుళమాత, లోపలికి తీసుకురమ్మన్నారు. అమ్మవారు వచ్చింది, కొడుక్కి పిల్లని అడిగితే తప్పకుండా పిల్లాడిని ఇస్తామన్నారు. సంతోషపడిపోయారు. కానీ ఏమిటో పిల్లాడి ఎప్పటి నుంచో ఉన్నాడంటారు. ముందు లేరు, వెనక లేరు, ఎవరు చుట్టాలు లేరు, పక్కాలు లేరు. అక్కడెక్కడో వరాహస్వామి వారి దగ్గర ఉండేటటువంటి పరివారంలో ఉన్నటువంటి ఒక స్త్రీ వకుళమాత వచ్చి ఆ పిల్లవాడిని పోషిస్తోంది. ఎవరున్నారని చెప్పడం కుదురుతుంది. అందుకని ఏమమ్మా పిల్లాడి వయస్సు ఎంత, ముందు వెనక ఎవరూ లేరా, మరి పిల్లనిచ్చే ముందు అడగద్దా అన్నారు. మరి ఏం చెప్పమంటావమ్మా, ఆయన సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ, నిరతిశయ ఆనంద స్వరూపుడు, ఈ లోకమునంతటికీ వెలుతిరివ్వగలిగిన వాడు, జగదాచార్యుడు, నీ బిడ్డ కోసం వచ్చినవాడు, అవతార ప్రయోజనంలో అదొకటమ్మా అన్నారు. అనేసరికి ఆవిడ్ని వెళ్లి అడిగారు పద్మావతీదేవిని, ఏమమ్మా చేసుకుంటావా అన్నారు. అంటే ఆ తల్లంది, విరికై తుమ్మిదలీల నా హృదయము విళ్ళూరు నెల్లప్పుడున్ హరికై కరుణాసుధాల కరికై ఆనందమందాకినీ ఝరికై నిత్య నివాస శేష గిరికై సంతృప్త దైత్యేవ కేసరికై నిర్మల మందహాస సుషమా సౌభాగ్య సంచారికై. నా మనస్సు ఎప్పుడూ ఆ హరియందే ఉన్నది. నేను ఎప్పుడెప్పుడు వచ్చినా నిత్యానపాయని, ఆయన కోసమే పుట్టానమ్మా, నాకు ఆయన్ని వివాహం చేసుకోవాలని కోరిక. ఆనాడు నేను ఉద్యానవనంలో ఆయన్ని చూసినప్పటి నుంచి మనసు పడేసుకుని వివాహం చేసుకోవాలని కాచుకున్నానే అమ్మా అని చెప్పేటప్పటికి సరే వివాహం సిద్ధం చేస్తామన్నారు. సుఖమహర్షిని పిలిపించి ఆయన్ని శుభలేఖ రాయమన్నారు. రాయమంటే సుఖమహర్షి పొంగిపోయారు. నా అదృష్టం, శుభలేఖ రాస్తున్నాను అనుకున్నారు. అని శుభలేఖ రాసి శ్రీనివాసుడి దగ్గరికి పట్టుకెళ్లారు. బృహస్పతి గారిని శుకుణ్ణి ఇద్దరిని పిలిపించారు. ఇద్దరూ వచ్చారు. వెంకటాచలంలో ఉన్న వకుళమాత దగ్గరికి పట్టుకెళ్లి శుభలేఖనిచ్చారు. శ్రీనివాసుడు శుభలేఖ చదువుకుని పరవశించిపోయి అయా పద్మావతి శ్రీనివాసుల పరిణయ శుభలేఖని చదివి పొంగిపోయి తప్పకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చారు. శుకబ్రహ్మ మళ్లీ వచ్చారు. ఆ మాట ఆకాశరాజు గారికి చెప్పారు. అందరూ చాలా సంతోషించారు. వివాహానికి ఏర్పాట్లు జరిగాయి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి, వివాహం చెయ్యవలసి వచ్చింది శ్రీనివాసుడు ముందు గరుత్మంతుణ్ణి పిలిచి గరుత్మంతుడా నువ్వు తిన్నగా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మగారి పరివారాన్నంతటినీ తీసుకురా. ఆదిశేషుడా నువ్వు బయలుదేరి కైలాసానికి వెళ్ళు. పరమశివుడి పరివారాన్నంతటినీ తీసుకురా అన్నారు. ఇద్దరూ బయలుదేరారు. తపోలోకానికి వెళ్లారు, సత్యలోకానికి వెళ్లారు, కైలాసానికి వెళ్లారు. ఉన్నటువంటి దేవతలు, పరమశివుడు, బ్రహ్మగారు, మహర్షులు, సమస్త పరివారము, నంది, భృంగి, చెండి, ప్రమథగణాలు అందరూ బయలుదేరి వచ్చేశారు. ఇంతమంది వచ్చేస్తే వెంకటాచలంలో విడిదెక్కడుంది? ఈయన ఉన్నదే పుట్టలో ఉన్నారు. వెంటనే విశ్వకర్మని పిలిచారు. వీళ్ళందరికీ మందిరాలు కట్టేయమన్నారు. ఒక్కసారి ఎవరా విశ్వకర్మ మనుస్పష్టాస్తవిష్టస్థవిరోద్రువ, ఆయన పరమాత్మే. సంకల్ప మాత్రం చేత బ్రహ్మాండమైన మందిరాల్ని, ఆవాసాల్ని నిర్మించిన తర్వాత ఇంకా పెళ్లికి బయలుదేరదామా అన్నారు శ్రీనివాసుడు. చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి, నాన్నగారు మీ పెళ్లికి వచ్చిన కొడుకుని, ఇది పురాణంలో ఉన్న విచిత్రం, నాన్నగారి పెళ్లికి కొడుకొచ్చాడు కోడలతో కలిసి. అంటే నిజంగా అవి పెళ్లిళ్లనే కాదు, అంతరార్థం మన రక్షణ హేతువులంతే. అందుకని నాన్నగారు ఒక్క ధర్మం చెప్తాను, తెల్లవారు లేస్తే 4 ముఖాలతో వేదం చెప్పేవాడిని కదా, తెలిసి ధర్మం చెప్పకపోతే తప్పు, అందుకని ఒక్క ధర్మం చెప్తాను, ఏం చేయమంటారన్నారు. తప్పకుండా చెప్పరా అన్నారు. అంటే ఆయన అన్నారు, నాన్నగారు పెళ్లి వాళ్ళందరినీ ఇంటికి పిలిచి 3 పూట్ల పెళ్లి ఆడవారి ఇంటికి వచ్చేస్తాం, భోజనాలకని వెళ్ళిపోకూడదు, తప్పు. మన ఇంట్లో ముందో పూట భోజనం పెట్టి అక్కడికి వెళ్ళాలి, అందుకని మనం భోజనం పెడదాం నాన్నగారు అన్నారు. నీ మోహన్, నువ్వు నీతి అయితే చెప్పావురా, ధర్మం అయితే చెప్పావు, చెప్పుకుంటే సిగ్గుచేటు, సభలో ఇలాంటి మాట చెప్పావు, బయట ఎక్కడ చెప్పుకుంటాను సభలో అని పెద్దవాళ్ళను ఒకసారి పిలిచారు. ఏదైనా ముఖ్య విషయం మాట్లాడాల్సి వచ్చిందనుకోండి ఏం చేస్తాం, అయ్యా హరిప్రసాద్ గారు ఒకసారి ఇలా రండి, అచ్చయ్య శాస్త్రి గారు ఇలా రండి అని ఆ చాటికి వెళ్ళి మాట్లాడతాం. అలా ఆ సభలోంచి పరమశివ ఇలా రా అన్నారు.
ఓ బ్రహ్మగారి ఇలా రండి అన్నారు. వీళ్ళిద్దరినీ తీసుకుని అశ్వత్థ వృక్షం చాటుకెళ్లారు. చెప్పుకుంటే సిగ్గుచేటు, పిల్లనివ్వరు. ఉన్నదే ఉంది మన దగ్గర రొక్కం. లక్ష్మీదేవి వెళ్ళి ఆ కొల్హాపురంలో కూర్చుంది. మన దగ్గర నయా పైసా లేదు, పెళ్లి కొడుకు వెనకాతలు ఏమీ లేదని చేస్తే పిల్లనివ్వరు. వాళ్ళు పిల్లనిస్తామంటున్నారు. వాళ్ళేదో భోజనం పెడతారు, అక్కడికి వెడదాం అనుకుంటే నువ్వేమో భోజనాలు ఇస్తుంటున్నావు, పెట్టలేనని సభలో ఎలా చెప్పను రా అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నారు, నాన్నగారు యుగధర్మం అండి, అప్పు చెయ్యండి అన్నారు. అప్పు ఇచ్చేవాడెవరు రా అన్నారు. ఇంకెవరు? నవనిధులకి అధినేత కుబేరుడు ఉన్నాడు కదా, పిలవండి అన్నారు. ఎందుకు వస్తాడు రా కుబేరుడు? అప్పు ఇవ్వడానికి ఆయన వస్తాడా? మనం వెళ్ళాలి గాని. వస్తాడు నాన్నగారు. ఎందుకు వస్తాడో తెలుసా? కరస్తే హేమాద్రౌ గిరిశ వికటస్తే ధనపతౌ. పక్కన పరమశివుడు ఉన్నాడు, పరమశివుడు ఉంటే పక్కన కుబేరుడు ఉంటాడు. అందుకని ఆయన్ని పిలిచి అప్పడగండి అన్నారు. అంటే కుబేరుణ్ణి పిలిచి అడిగారు, 14 లక్షల రామముద్రికలు అప్పివ్వరా నాయన, బంగారు ముద్రికలు అన్నారు. ఆయన అన్నాడు, ఇస్తాను కానండి, యుగధర్మం ఒకటి ఉంది కదా, ఇచ్చిన తర్వాత నేను ఇవ్వలేదని మీరంటే నా బతుకేమైపోవాలన్నాడు. అంత మాట అంటాననుకున్నావురా అయ్యా, నేను అలా అననరా అన్నారు. ఎందుకైనా మంచిదో నోట్ రాసి ఇవ్వండి అన్నాడు ఆయన. తప్పకుండా రాసిస్తానన్నాడు. అని పాపం రాసిచ్చారండి. శ్రీ విలంబీనామ సంవత్సర వైశాఖ శుక్ల దశమి నాడు నారాయణపురము నేలేటటువంటి ఆకాశరాజు గారి పుత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి పద్మావతీదేవితో నా వివాహము నిశ్చయించబడినటువంటి కారణము చేత నా గృహానికి విచ్చేసినటువంటి బంధు మిత్ర సపరివారములకు భోజనాది సౌకర్యములను ఏర్పాటు చేయుటకు కావలసిన ద్రవ్యము లోపించినందున నవనిధులకు అధినేత అయిన కుబేరుని వద్ద 14 లక్షల రామముద్రికలు సువర్ణమూర్తులను అప్పుగా గ్రహించుచున్నాను. దీనికి చక్రవడ్డీగా ప్రతి 100 ముద్రికలు ఒక ముద్రిక చొప్పున వడ్డీగా చెల్లించగలవాడను. అవతార సమాప్తి అయ్యే లోపల శ్వేతవరాహ కల్పం లోపల ఈ మొత్తాన్ని వడ్డీతో తిరిగి చెల్లించగలవాడను. ఇట్లు శ్రీనివాసుడు తిరుమల అని రాసి చేతిలో పెట్టారు. మీరు ఇచ్చారు కానండి, చాలా సంతోషం. మీరు మాట తప్పరనుకోండి, పెద్దవారు మహానుభావుడు, మేమంటే వెళ్ళిపోతాం కానీ మీరు ఎప్పుడు ఉంటారు లోకంలో. లోకాలు లయమైపోయినా నారాయణుడు ఉండడు, ఉంటారు కానండి. ఒక్కటే చిన్న అనుమానం, యుగధర్మం కదా, రేపు పొద్దున్నది నా చేతిరాద కాదని మీరు ఎవరైనా అంటే ఇబ్బంది వస్తుంది కదా, కొంచెం నేను ఎవరి దగ్గరికి వెడతాను, నా పక్షం ఎవరో నిలబడవు, ఒక్క సాక్షి సంతకం ఎవరైనా పెడతారేమో అడగండి అన్నారు. అంటే శివుడి వంక చూశారు. ఏమయ్యా నువ్వు పెడతావా అన్నారు. శివకేశవులకి భేదమా? ఎంత మాట అన్నావయ్యా కుబేరా, నీ పెడతానని సంతకం పెట్టారు. పెడితే అయ్యా ఒక సంతకం ఉంటే ప్రోనోటు పర్వాలేదనుకోండి, 2 ఉంటే చాలా బలంగా ఉంటుందండి అన్నారు. అంటే 2వ సంతకం కూడా కావాలంటావా అన్నారు. 2వ సంతకం ఉంటే బాగుంటుందండి అంటే కొడుకు వంక చూశారు. ఒక్కొక్క నాడు కొడుకే షూరిటీ పెట్టాల్సి వస్తుంది తండ్రికి. అంటే పాపం కొడుకు వంక చూశారు. నాన్నగారు నేను పెడతానండి చిత్రముఖ బ్రహ్మగారు చిత్రముఖ బ్రహ్మ అని ఆయన సంతకం పెట్టారు. పెట్టిన తర్వాత 2 సాక్ష్యాలుంటే సాధారణంగా ఓ మోస్తరు సొమ్ము ఇచ్చేస్తామండి. కానీ మీరు అడిగింది కొంచెం పెద్ద మొత్తం, 14 లక్షల సువర్ణ రామముద్రికలు. కొంచెం సాక్ష్యాలు గట్టిగా ఉండదు. ఒక ఆయన మీ కొడుకు, ఒక ఆయన మీకన్నా తేడా చెప్పడం వీలు కానివాడు. ఒక్కొక్కసారి ఆయన మీరైపోతారు, మీరు ఆయన అయిపోతారు. ఇంకొక ఆయన కొడుకు, మీరు ముగ్గురు ఏకమైపోతే నా బతుకేమైపోతుందో అని కొంచెం ఇబ్బంది పడుతున్నానండి. పోతే పోయిందిలో 1000-2000 అనుకుంటే వదిలేద్దును. 14 లక్షలాయే, కుదరదన్నామంటే పెళ్ళాయే, మీ ఇంటికి వచ్చాను, ఎలా కుదురుతుంది? ఇస్తాను కానీ అంటే నాకు అర్థమైంది లేవయ్యా, ఇంకొన్ని చూడాలంతేనా అంటే పాపం ఏ చెట్టు కింద నిలబడి మాట్లాడుకుంటున్నారో ఆ అశ్వత్థ వృక్షం ఉంది, నేను పెడతాను సంతకం అండి. అంటే సరే నువ్వు పెట్టన్నారు. పాపం అశ్వత్థ వృక్షం పెట్టింది సంతకం. ఇప్పటికీ ఉంది తెలుసా అండి ప్రామిసరీ నోటు. నేను వెంకటాచలం వెళ్ళినప్పుడు దాని గురించి అడిగితే చూపిస్తారో చూపించరో అనుకుంటూ పాపం నాతో ఒకసారి 50-60 మంది వచ్చారు. శాస్త్రి గారు కూడా వచ్చినట్టున్నారు. అప్పుడు అడిగాం, అయ్యా ఒక్కసారి చాలా దూరం నుంచి వచ్చాం, పురాణంలో చదివి సంతోషిస్తూ ఉంటాం, ఆ ప్రామిసరీ నోటు ఇప్పటికీ రాగి రేకు మీద ఆదివరాహస్వామి వారి పీఠం కింద భద్రపరచబడింది అంటారు. మా యందు మీకు అనుగ్రహం ఉంటే ఒకసారి చూపించండి అని అడిగాం. పాపం ఆ రోజున గుడిలో చాలా రష్గా ఉన్నా మీరు ఒక్క 10 నిమిషాలు పక్కన నించోండని ఆ పీఠం కింద నుంచి రాగి రేకు తీశారు. తీసి ఆ ప్రామిసరీ నోట్ అంతా చూపించారు. చూడండి ఇదిగో సంతకాలతో సహా ప్రామిసరీ నోట్ అని ఇప్పటికీ ఉంది వెంకటాచలంలో నోటు అని. ఇది ఎక్కడి నుంచి తీరుస్తానో తెలుసా? ఎక్కడి నుంచి తీరుస్తావు అని అడిగారు. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన కాలం ఇవన్నీ చూసే వచ్చేలా ఉంది. అంటే ఆయన అన్నారు, నేను ఎక్కడి నుంచి ఉన్నా నా భక్తులు వచ్చి నాకు కానుకలు ఇస్తారు. శంకరాచార్యులు వారు అందుకే అక్కడ ధనాకర్షణ యంత్రం వేసేశారు. అందులోంచి నీకు వడ్డీ కడుతుంటాను అన్నారు. సరే ఒప్పుకున్నారు. 14 లక్షలు అప్పు ఇచ్చారు.
అమ్మయ్యా దొరికే డబ్బులు అంతే చాలు, పరువు పోలేదనుకున్నారు. అవతల ఇంతమంది ఆకలితో ఉన్నారు, భోజనం పెట్టాలి. వెంటనే పప్పు దినుసులు తెప్పించారు, చింతపండు తెప్పించారు, నీళ్లు తెప్పించారు, వంట పాత్రలు తెప్పించారు, కట్టెలు తెప్పించారు, అన్నీ తెప్పించారు. వంట చేసేవాడు ఎక్కడ దొరుకుతాడండి అన్నారు. పెళ్లి నిశ్చయం అవగానే ముందు మనం వెతుక్కునేది ఎవరి కోసమో తెలుసా అండి? వంటవాడు దొరకడు. అయ్యయ్యో సార్, ఈ మాట మీరు చెప్పుంటే బాగుండేదండి, మీ ఉపన్యాసాలకు వస్తూ ఉంటాను, మీ అమ్మాయి పెళ్లికి వంట చేసే అదృష్టం కలగలేదు మాస్టారు, ఒప్పేసుకున్నానండి, పెద్దవాళ్ళ పార్టీ బాగుంటుందా అంటాడు వాడు. ఆ కష్టం నాకు రాకుండుగాక, మంచివాడు నాకు వెంటనే దొరుకుగాక అని సంకల్పం చేసుకుంటూ మా అమ్మాయి పెళ్లికి అలా అంటారని. మరి వంటవాడు ఎక్కడ దొరుకుతాడండి? ఇప్పటికిప్పుడు వంట చేయమంటే దొరుకుతాడా? పోనీ ఒకళ్ళ, ఇద్దరా, 10 మందా? పోనీ ఏదో సరస్వతీదేవి లక్ష్మీదేవికి నడువుకి గుడ్డ కట్టుకుని చేసేస్తారంటేను అంటే అన్నారు, మనకి ఇంకో వంటవాడు ఎందుకు, అగ్నిహోత్రుడు ఉన్నాడు, పాచకుడు, ఈయన్ని వండేమనండి అన్నారు. పాపం అగ్నిహోత్రుడు అంతకన్నా సంతోషమా, తప్పకుండా నేను వండేస్తానన్నాడు. ఎక్కడ వండారో తెలుసా అండి? ఎంత పులుసు వండారంటేట, పాపనాశనం పైన చింతపండు పిసికారు, కింద పడ్డంతా పెద్ద పప్పు పులుసు అయింది. అలా ఎంతంత పప్పు వండారో, ఇన్నిన్ని కూరలు వండారో, ఎన్ని మధుర పదార్థాలు వండారో. వాయుదేవుడు వచ్చి అందరికీ సువాసనలు గుబాళించేటటువంటి వస్త్రాల్ని, ఇప్పుడు మనం కర్పూరం పుల్లలని తీసుకొస్తామే, అలాంటి సువాసనాభరితమైనటువంటి ద్రవ్యములను తీసుకొచ్చి వాయుదేవుడు ఇచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు మన్మధుడు కలిసి తాంబూలం మన్మధుడిచ్చేవాడు. మన్మధుడిచ్చిన తాంబూలం వేసుకునేటప్పటికి అల్లరవుతుందేమో అని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాసేవారు. బ్రహ్మజ్ఞానం వచ్చి వీళ్ళు కుదురుగా ఉంటారని. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చందనం రాస్తుండేవారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ విస్తళ్ళు వేయమన్నారు. ఎంతమందికి విస్తళ్ళు? ఇప్పట్లో దిక్కుమాలను బఫే పెట్టడం అప్పుడు అలవాటు లేదు గనక చెప్పులు వేసుకుని అడుక్కు తిన్నవాళ్ళ, వివాహానికి వెళ్ళిన వాడు ఎడంచేత్తో విస్తరట్టుకుని చెప్పులు వేసుకుని అన్నమో రామచంద్ర అని అక్కడికి వెళితే వాడు ఇంత గరిటితో తీసి అందులో బారేస్తాడు. బారేస్తే పప్పు కావాలంటే పప్పు వాడి దగ్గరికి, పులుసు కావాలంటే పులుసు వాడి దగ్గరికి పరిగెత్తాడు. పరిగెత్తి ఎక్కడో చెట్టు కింద నిలబడి ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మో పూర్తవుతోందని నిలబడి ముష్టివాడు తిన్నట్టు తింటూ ఉండాలి. అది అప్పుడప్పుడు జారిపోతుంది. మంచినీళ్లు తీసుకుందామంటే పుట్టుక్కని ముడుచుకుపోయే ప్లాస్టిక్ గ్లాసు అది తీసి నోటి దగ్గర పెట్టుకునేటప్పటికి అది జారి చొక్కా మీద పడిపోతుంది. ఇంత అల్లరి. ఈలోగా చేతికి వణుకు, నరాల బలహీనత, దాని చేత ఆ పులుసు వచ్చి ఒంటి మీద పడుతుంది. వేడి, చెయ్యి కాలిపోతూ ఉంటుంది. ఈలోగా అక్కడ అయిపోతుంటాయి గారులు. మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళి అయ్యా గారి, అయ్యా పులుసు, అయ్యా పప్పు అని అడుక్కోవాలి. వాడు వేస్తే వేస్తాడు. ఒక్కొక్కడు సవ్యసాచి. వచ్చిన వాడి ముఖం, వాడి సంప్రదాయం కూడా వాడికి అక్కర్లేదు. ఎడం చేత్తో కూర, కుడి చేత్తో పులుసు వాడేస్తాడు. వీడి అదృష్టం. నా అదృష్టం అండి. నన్ను శుభలేఖ కూడా అలాగే ఉంటుంది. వరుడు, వధువు అన్ని సైడ్ హెడ్డింగ్లే. దీన్ని ఎవరు కుదిర్చిన వారు ఉండరు, దీనికి అక్షతలు వేసేవారు ఉండరు. దానికి ఏమిటి కోరిక? వరుడు ఫలానా వెంకట్రావు, వధువు ఫలానా పుల్లమ్మ, వేదిక ఫలానా సత్రావు. మా కోరిక నువ్వు వచ్చి అన్నం తిను, అడుక్కు తింటున్నావు కాబట్టి. విందు నా బోందా, ఏమిటా శుభలేఖ. అది అట్టుకుని మనం అక్కడికి వెళ్ళడం. వాడెవడు మిమ్మల్ని పిలిచి 4 అక్షతలు వెయ్యండి పెళ్లి కొడుకు మీద, పెళ్లి కూతురు మీద అని ఎవడు అడగడం. ఎందుకు వచ్చావు? రాగానే నీకు పళ్ళెం ఇస్తారు చేతిలో. అది పట్టుకుని నువ్వు ఆ అన్నం వాడి దగ్గరికి వెళ్ళాలి. వాడు పెడతాడు. తినేసి నీ అంత నువ్వు వాడి దగ్గరికి వెళ్ళాలి. కన్యాదాత దగ్గరికో, నిన్నెవడు పిలిస్తే వాడి దగ్గరికి. అయ్యా భోజనం చేశానండి అని చెప్పాలి. నువ్వు ఆశీర్వచనం చేయడం కాదు, చాలా థ్యాంక్స్ అండి మీరు తిన్నారంటే వాడు. అలాగేనండి వస్తా. ఇంకా ఆ మాత్రం సంప్రదాయం మిగిలింది. చాలా థ్యాంక్స్ అండి మీరు అన్నం తిన్నారు అని అంటున్నారు. అన్న తర్వాత అప్పుడు వీడి స్కూటరో కారో ఏదో ఎక్కి పాపం వాడి ఇంటికి పోతాడు. వంక మాత్రం అన్నానికే పెడతాడు, ఇక దేనికి పెడతాడు. అలా వాడు చూస్తేగా పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని. అసలు ముహూర్తం వేళకి ఎవ్వరూ ఉండరు. వచ్చిన బంధువులు కూడా నిద్రపోతారు. అంత దారుణంగా అయిపోయింది. అందుకు కదండి విశ్వనాథ సత్యనారాయణ గారు తల కొట్టుకున్నారు 1000 పడగల్లో. 999 పడగలు చితికిపోయే ఈ దేశంలో హర్ష సంస్కృతికి ఇంకా వివాహ సంస్కృతి ఒక్క పడగ మిగిలింది, రక్షించమని ఏడ్చాడు మహానుభావుడైన.